ఇప్పుడు మీకు ఒక చక్కటి చిట్కా చెప్తానండి. వానాకాలం వస్తుంది కదా, వానాకాలంలో అండి వాన నీళ్ళు అనేవి దానిలో నైట్రోజన్ శాతం ఎక్కువ ఉంటుంది కదా, అందుకని లీవ్స్ అవన్నీ ఫ్రెష్గా అవుతాయి వాన నీరు పడితే. అట్లాగే అవి ఎలాగంటే మనం ఏమంటామంటే ఒక రకంగా వాటిని పచ్చి నీరు అంటాం. అంటే పచ్చిగా ఉన్న నీరులాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు పచ్చి వస్తువులు అని అంటాం కదా, అలా ఆ నీరు మన ఒంటి మీద పడ్డప్పుడు అది ఫస్ట్ అంటే క్లీనింగ్ పర్పస్ బాగానే ఉంటుందండి. కాకపోతే అది ఒక రకమైన మన పై లేయర్ని తినేస్తుందండి ఆ వాన నీరు అనేది. కాబట్టి దానివల్ల చాలా వరకు స్కిన్ డిసీజెస్ వస్తాయి. వాన నీళ్ళు స్నానం చేసిన వాన నీరు ట్యాంకులలో దిగుతుంది కదా, అవి తాగినా మనకేంటంటే పొక్కినట్టు అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు సున్నం ఎలా పనిచేస్తుందో వాన నీరు కూడా అలాగే పనిచేస్తుందండి. అందువల్లే కాళ్ళు పాచిపోవడము, స్కిన్ అంతా ఒక రకంగా అయిపోవడము, డ్రై అయిపోవడము, ఒక రకంగా పగిలినట్టు అవ్వడము, పాచి పట్టినట్టు అవ్వడము. వాన నీళ్ళకు పాచి వస్తుందండి, ఎక్కడైనా వస్తుంది. కాబట్టి ట్యాంకును వాన పడగానే క్లీన్ చేయాలండి ఖచ్చితంగా. ఏ వాటర్ ట్యాంక్ అయినా వాన పడిన తర్వాత క్లీన్ చేయాలి. ఒకవేళ వాళ్ళు చేయడం లేదనుకోండి, మీరేం లేదు, రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, కళ్ళు ఉప్పు అంటారు, సముద్రపు ఉప్పు. సముద్రపు ఉప్పు కొన్ని ఉప్పులండి నీరు గారుతాయి, అవి ఒరిజినల్ కాదండి. ఒరిజినల్ ఉప్పు అయితే అండి ఇదిగోండి, ఇది కళ్ళుప్పు అనమాట. ఇది ఎంత డ్రైగా ఉందో చూడండి, నేను పట్టుకొని చూపిస్తున్నాను. ఇది సముద్రపు ఉప్పు అండి. ఒరిజినల్గా సముద్రం ఒడ్డున దొరుకుతుంది, మేము బస్తాతో తెచ్చి పెట్టుకుంటాం. ఈ రాళ్ళ ఉప్పు ఇది అసలు నీరే లేదు చూడండి. ఇది వానాకాలమైనా నా చేతికి నీరే అంటలేదు. చూసారు కదా, ఇదిగోండి ఇలా రాళ్ళతోంది, గరగర గరగరా అని ఉంది. చూసారా, ఇలాంటి గరగరా ఉండే ఉప్పుని మనము స్నానం చేసేటప్పుడు పిల్లలకు కానీ మనకు కానీ అండి, అవి నీళ్ళలో వేసి, వేడి నీళ్ళలో వేసుకొని చన్నీళ్ళలో వస్తే చన్నీళ్ళలో వేసి ఉప్పుని బాగా అంత వేయాలండి, ఎక్కువ వేయాలి. కొంచెం వేసుకొని స్నానం చేస్తే పాయడాలు, అల్సర్లు, మనం నీళ్లు తాగినప్పుడు కూడా అండి వేడి చేసుకొని తాగాలి ఎప్పుడైనా వానాకాలం అప్పుడు. వేడి నీళ్ళ వల్ల లోపల అల్సర్స్ రావు, లేకపోతే థ్రోట్ ఇన్ఫెక్షన్లు అవన్నీ. ఇక్కడ ఫ్లమ్ చేరుతుందనమాట పచ్చి నీరుకు ఫ్లమ్ చేరుతుందనమాట. అందుకని కాచి చల్లార్చిన నీళ్ళు మాత్రమే తాగాలి వానాకాలం. ఆ నీరు మనం వేడి చేసినప్పుడు ఆ పచ్చితనం అనేది పోతుందనమాట. అదంతా ఒక లేయర్ లాగా వచ్చేస్తుంది, ఒక తెల్లటి లేయర్ వస్తుంది. అది పోతే వాటర్ ప్యూరిఫైడ్ అవుతుంది. కాబట్టి ఆ నీరు తాగితే అల్సర్స్ రావు, ఫీవర్స్ రావు, జలుబు రాదు, దగ్గు రాదు, ఏవి రావు. ఓకేనా? చిట్కా బాగుందా?